పెయింట్ పెట్టుకున్నానే బాబు, ఊడిపోయింది మొత్తం. రోడ్ అనగా యాక్సిడెంట్స్ జరగవా? ఆనియన్లో ఆనియన్నే ఎక్కువ ఉంటుంది. చప్రీలా బిహేవ్ చేయకు. ఇలా పెడతాం. యా ఒక్క నిమిషం. Hi guys, welcome back to my channel. This is Manu and today is my friend Navya's birthday. So this video is probably gonna be her birthday vlog, how we are celebrating and what we did today. So basically we are gonna go for lunch today in the afternoon around 1 p.m. We also went to the beach in the morning and breakfast later on. Meanwhile, until I start getting ready for lunch, please enjoy the morning vlog. Because yesterday I went on a gift hunting for her, but I couldn't get things which I wanted to get for her. So yeah, I'll catch up with you when I start getting ready for lunch. Bye. Where the neon glows, every block tells a tale the whole city knows. Rhythms in the shadows. పెట్టు. అందరికంటే చండాలంగా నా ఊరినాయి. ఇవే బాగుంటాయి యాక్చువల్గా పెట్టుకుంటే. ఏంటిదే? షేప్ చేసి పెట్టుకుంటే. పెయింట్ పెట్టుకున్నానే బాబు, ఊడిపోయింది మొత్తం. అదే ఊడొచ్చేసింది. ఊడిపోయింది. ఆ చిప్ అవ్వడమే. ఇది ఎలా ఉందో ఇప్పుడు నెయిల్ షేప్, అది అలా లేయర్ ఊడొచ్చింది. యూజువల్లీ జెల్ పాలిష్ అవుతుంది. జెల్ పాలిష్ పెట్టావా? ఏదో పెట్టారు ఉన్నది. యా చెప్పు. ఫ్రెంచ్ టిప్స్ కి నేను సెలూన్కి వెళ్ళి చేయించు. అదేదో కలర్ కొనుక్కుంటే అయిపోతుంది కదే. ఇప్పుడు రాదు కదే. నేను నిన్న వస్తుంది కదే. దేంట్లో వస్తుంది? బ్లింకిట్ చూడు దొరుకుతుంది జెల్ పాలిష్. జెల్ పాలిష్ టిప్స్ కూడా జెల్లా. టిప్స్ ఉన్నాయి నా దగ్గర. ఈ టిప్స్ కూడా జెల్ పాలిష్. Doggies by got scared. గైస్ ఇప్పుడే చిన్న స్టంట్ వేసింది మనం. నేను కావాలని ఏం చేయలే, చిన్న ట్యూటోరియల్ ఇచ్చింది. రోడ్ అనగా యాక్సిడెంట్స్ జరగవా? హౌ టు క్లీన్ యువర్ చప్పల్ when there is ఏం చేస్తాం, ఏం చేయలేం. మార్నింగ్ వచ్చినప్పుడు వీడియో పెట్టావు కదా, నా ఫేస్ ఇలాగ ఉన్నది, ఇలాగ అయిపోయింది. బిఫోర్ ఆఫ్టర్ ఉన్నాడు భయ్యా. కాఫీ భయ్యా కాఫీ భయ్యా దగ్గర తీసుకొచ్చారు.
cranberry brew is good. Balanced notes of coffee and cranberry both. Next Try is raw honey. I loved it. అయితే నాకు నచ్చదు. Fact. You don't like strong coffees. అది సిప్ చేసుకుంటే బాగుంది. ఒకేసారి గల్ప్ చేసుకుంటే. I loved it. It's good. Thank you. Now Orange. బాగుంది. There is no bitterness. బిటర్నెస్ లేదు, బట్ ఆరెంజ్ టేస్ట్ కొంచెం ఏదోలా ఉంది. బట్ ఇట్స్ గుడ్. ఏదైనా Try. క్రాన్బెరీ బాగుంది లాస్ట్కి. Honey is good. నేను చెప్పుకుంది కదా. బాగుంటుందని నాకు తెలుసు కాబట్టి అది చెప్పుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, కాఫీ ఇలా తాగాలి విత్ చెప్పులు. నాడినా ఈరోజు మొత్తం నీకుంటది. ఆ చెప్పులు వేసుకొని ప్రతిసారి ఉంటుంది. ఆల్మోస్ట్ 8 అయింది. టిఫిన్ ఎక్కడ? దానికి ఇప్పుడే పొట్ట ఫిల్ అయింది, అది నువ్వు టిఫిన్ అంటున్నావు. అయినా ఆకలి వస్తుంది దానికి. ఏమన్స్? Yeah. You wanna eat something? Have to eat కదా. What do you wanna eat? Don't know. What do you wanna eat? మీరు నిన్న ఫ్రెష్ చాయిస్ అన్నారని చెప్పి నేను ఏదో ఐ థాట్ వాట్. Even I thought water. మీరు ఏరాడు అన్నారు కదా అని చెప్పి నేను వాటర్ అని బేలు వేసి వస్తాను. నువ్వు బేల వేసిపోయి వచ్చినా నువ్వు వచ్చింది 6ంటికి. కోటేస్తాను. 5:35కి వచ్చాను. నేను మా ఇంటికి 5:40. మనం ముగ్గురం కలిసి స్టార్ట్ అయ్యేసరికి 6 అయింది. 5:50. మనం 5కి స్టార్ట్ అయిపోదాం అనేసుకున్నాం. 4:50కి వచ్చేస్తాను అన్నావు. నేను తాళ వేయడానికి 10 నిమిషాలు టైం తీసుకున్నాను. సౌండ్ వచ్చేస్తుంది. నేను అలాగే తాళం తీసేలోపు మా నాన్న లేచి వచ్చారు డింగ్ 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 అని. నాది క్యాజు పని. I got my pre-birthday gift from family. What? నేను అడిగి పంపించుకున్నాను. బుక్. ఆస్మా అంత సీన్ లేదు భయ్యా. మైకా అర్థమయ్యిందిలే వీడియోస్ చూస్తే. అవునా తెలుస్తుందా? దోశ మష్రూమ్ తినట్టు పన్నీర్ దోశ పన్నీర్. నాకు ప్లేన్ రవ్వ దోశ. రవ్వ దోశ ప్లేన్. ఆనియన్లో ఆనియన్నే ఎక్కువ ఉంటుంది. అయితే ఆనియన్ హెవీ వేయకుండా లైట్ వేయడం. ప్లేన్ తీసి ఆనియన్ పెట్టి. నీ దాంట్లో లైటింగ్ ఎక్కువ ఉంది, నా దాంట్లో లేదు. అది నాది ప్రైవసీ గ్లాసా? ఆవిడ చెప్పలేదు. నువ్వేం చెప్పారా? స్టిల్ వడ ఒక ప్లేట్. స్పెషల్ ఏంటి మీ దగ్గర? కొంచెం పొడేస్తారు, పేస్ట్ కాదు. ఎమ్మెల్యే పెసరెట్ అంటే ముగ్గురు తినాలి. కష్టం. ముగ్గురులో ఎవరు ఎమ్మెల్యే లేదు. పెసరెట్లు తినాలి. పెసరెట్ స్పాంజ్ దోశ ట్రై చేస్తారు. ఫస్ట్ చెప్పారు కదా నెల్లూరు కారం బాగుంటుంది కదా. నెల్లూరు గీ కారం. నెల్లూరు గీ కారం. నెల్లూరు గీ కారం మసాలా దోశ. అయితే నెల్లూరు గీ కారం. లుక్ ఇంటూ యువర్ నీకు ఇప్పుడు కారంపూడి నెల్లూరు నుంచి వచ్చేస్తాను. అంటే మళ్ళీ రేపు తేవద్దు, ఇప్పుడు దాన్ని ఆడు. అవాయిడ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. మనం నువ్వు ఫోటోలు చేయలేదనుకో మా నాన్న చెప్పేస్తారు. చేస్తాం. ఏ ఫోటోలు?
ప్లీజ్ పాప ఈడే చెప్పు. ఎవడాడు? తెలుసు, నాకు అర్థమైంది. ఇందాక హాయ్ చెప్పానండి, నీకు కూడా తెలుసు అన్నాడు కదా ఆడు. ఓహో, తెలిస్తే వాళ్ళు వచ్చి హాయ్ చెప్పాలి, నువ్వే చెప్పాలి. నాకు పరిచయం లేదు, జస్ట్ తెలుసు. మరి దానికి తెలిసిన నీకు ఎందుకు కాదు? ఏంటి మా క్లాస్ నీకెందుకు? జస్ట్ తెలుసు అంటున్నా. అలా అయితే చాలా మంది తెలుసు నాకు. నవ్య మైక్ కొనుక్కుంది, ప్రీ బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ ఫ్యామ్. ఇది ఎలాగో కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఆడియో ఇవన్నీ చూపించేద్దామా? యా, మైక్లో ఆడియో ట్రై చేస్తున్నా. అక్కడ ఎందుకు చెప్తున్నాను? ఎర్రి పాప. ఓకే, అది పెడితే కనెక్ట్ అయిపోతుందా? ఇక్కడ తిరుగు, ఇట్రా. ఇక్కడ రెండు కనెక్ట్ అయినట్టు. ఇది దీంట్లో నీకు చూడు, రెండు ఉన్నాయా? ఒకటి కనెక్టెడ్, మధ్యలోది నాయిస్ క్యాన్సిలేషన్, చివరిది థర్డ్ది అదేదో మోడ్, నాకు అసలు రెవ్ మోడ్ అంట, ఎక్కువలో వస్తుంది సౌండ్. అది ఎందుకుందో కూడా తెలియదు ఆప్షన్. ఓకే, సో నవ్య మైక్ ట్రై చేస్తున్నా, బాగుంటే నేను కొనుక్కుంటా. ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఇన్ఫ్లుయెన్సింగ్ గైస్. ఖర్చు ఎక్కువ పెట్టించడంలో నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. ఏంటి ఖర్చు ఎక్కువ పెట్టించడంలో నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. ఎంత పడింది? 4. మామూలు మైకులు చక్కగా మనకి డిజిటెక్దే కావాలా? మామూలు మైకులకి అది అంత కొంటాం మనం, గ్యారంటీ ఏముంటుంది? దానికి సర్వీస్ సెంటర్ ఉండదు, కాల్ చేయలేవు, సర్వీస్ చేయించుకోలేవు. వైజాగ్లో దీనికే నిలబడుతుంది. దేనికైనా నువ్వు నార్మల్ బ్రాండ్ కొంటే అది దొరకదు. నాకు మ్యాగ్సేఫ్ చాలా భయం వేస్తుంది. 2 సార్లు పడింది కింద. ఒకటి సక్షన్ దాని నుంచి కిచెన్ లో, ఇంకోటి నేల మీద ఏకంగా. మొన్న వీడియో చేస్తున్న పడింది అన్న ట్రైపాడ్ నుంచి. బొక్కలో ట్రైపాడ్లు అన్నీ ఎరిగిపోతున్నాయి బాబు, తక్కువ రేట్ అని కొనుక్కుంటా. ప్రాబ్లం ఏంటంటే ట్రైపాడ్ కాదు, అది ఇది ఉంటుందా పట్టుకునే గ్రిప్, ఆ గ్రిప్ లూజ్ అయిపోతుంది. నీకు ఫోన్ పెద్దది కదా, ఆ గ్రిప్స్ అన్నీ ఏంటంటే మరి ఇంత వెడల్పు వచ్చే ఉండట్లేదు. నా దగ్గర 4 అటాచ్మెంట్లు ఉన్నాయి, అవన్నీ ఎంత మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ ఫోన్ దూరుతుంది. అంత ప్రెషర్ ఫోన్కి కూడా మంచిది కాదు కదా. సో మెల్లగా స్కిప్ పెట్టు. ఈ మ్యాగ్సేఫ్ కూడా ఉండట్లేదు కదా, అది సక్షన్ ఉండట్లేదు, మ్యాగ్సేఫ్ ఉంటుంది. నా జోక్ వినండి. జోక్ కళ్ళు ప్లేట్ గారి గుర్తొచ్చిందా ఏమైనా? వద్దు, గేర్ లేకపోతే ప్లేట్ గారి కదా, ప్లేట్ విత్ 1 గారి ఇవ్వకుండా 2 గారీస్ ఇచ్చాడు. ప్లేట్ గారే. అది ఆనియన్ రవ్వ దోశ. Time is almost 12, so now I'm gonna start getting ready. So first I'll do my makeup and then I'll decide on the outfit I'm gonna wear. So I'm starting to get ready. ఎందుకంటే మోస్ట్లీ 1 కల్లా we'll start. ఫస్ట్ నాకు ఎప్పుడు ఐబ్రోస్ చేసుకోవడం నచ్చుతుంది, ఎందుకంటే I don't like getting product on my brows, and ఐబ్రోస్ మీద ఫౌండేషన్, కన్సీలర్ ఇవన్నీ అంటుకుంటే కొంచెం లైట్గా అనిపిస్తాయి అని నా ఫీలింగ్. నాకు నచ్చదు అలా, అందుకే ఇక్కడ చూస్తున్నా, ఎందుకంటే ఇక్కడ మిర్రర్ ఉంది. ఓకే, జస్ట్ రఫ్గా చేసుకున్నాను. ఇప్పుడు వన్స్ ద బేస్ ఇస్ డన్, మళ్ళీ అప్పుడు చేయొచ్చు. ఫస్ట్ I'm gonna apply some sunscreen. ఐ లవ్ దిస్ సన్ స్క్రీన్. చూసారు ఎంత వాటరీగా ఉందో, అందుకే నాకు ఈ సన్ స్క్రీన్ చాలా ఇష్టం. అండ్ వైట్ కాస్ట్ కూడా ఉండదు,
బేసిక్లీ నాది కాంబినేషనల్ స్కిన్, అప్పుడప్పుడు ఆయిలీగా ఉంటుంది, అప్పుడప్పుడు డ్రైగా ఉంటుంది, అండ్ మోస్ట్లీ ఈ పార్ట్ ఒకటే ఆయిలీ అవుతుంది. మిగిలిన పార్ట్స్ అన్నీ కొంచెం డ్రైగా ఉంటాయి. సో నాకు ఆ సన్ స్క్రీన్ చాలా ఇష్టం. Then I am applying this highlighting primer, Real Base Makeup Highlighting Primer from Swiss Beauty. దీనికోసం నేను చాలా రివ్యూస్ చూసాను అండ్ ఐ ఫౌండెడ్ దిస్ ప్రోడక్ట్ రియలీ ఇంట్రెస్టింగ్. సో ట్రై చేద్దామని తీసుకున్నా. కొంచెం ఆయిలీ అయిపోతుంది ఇది పెట్టుకుంటే, బట్ మంచిగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇది ఎప్పుడో కొన్నాను, బట్ అంతలా యూస్ చేయలేదు. ఇవాళ కొంచెం గ్లో కోసం రాసుకుంటున్నా. ఓకే, కొన్ని లైట్గా ప్రైమర్ పెట్టుకుంటా, ఓన్లీ ఇక్కడ అంతే. చాలా కొంచెం. జనరలీ నేను ఈ ప్రైమర్ రాసుకొని కన్సీల్ చేసుకుని సెట్ చేసుకుంటాను, బట్ ఇవాళ స్కిన్ టింట్ పెట్టుకుంటున్నా. ఇట్స్ ఫ్రమ్ ఎల్ఫ్. ఈ స్కిన్ టింట్ ఇట్స్ ఫ్రమ్ ఎల్ఫ్ సాఫ్ట్ గ్లామ్ సాటిన్ ఫౌండేషన్. కొంచెం చాలా లైట్గా ఫౌండేషన్ వేసుకుంటాం, ఓన్లీ 1 డ్రాప్, జస్ట్ నీట్గా ఉండడానికి. ఫస్ట్ ఫౌండేషన్ రాసుకొని చూస్తాను, అవసరం పడితే దెన్ ఐ థింక్ అబౌట్ కన్సీలర్, లేకపోతే జస్ట్ ఫౌండేషన్తో వదిలేస్తా. యా, ఐ థింక్ బాగా బ్లెండ్ అయిపోయింది. Should I apply some concealer? అండర్ ఐస్ కింద కొంచెం కన్సీలర్ అప్లై చేద్దాం. యాక్చువల్లీ ఫుల్ లుక్ కోసం నేను ఒక గెట్ రెడీ విత్ మీ షార్ట్ చేస్తున్నాను. సో ఈ లుక్ కంప్లీటెడ్గా కావాలంటే ఐల్ ట్యాగ్ మై షార్ట్. సో ఆఫ్టర్ దిస్ షార్ట్ చూడండి, దీని తర్వాత ఏం స్టెప్స్ చేశాను. సో బేసిక్లీ దిస్ ఇస్ ద బేస్ ఐ డూ. మేబీ ఐ అప్లై అ కన్సీలర్, దట్స్ ఇట్. నేను చాలా షాప్స్కి వెళ్ళి వెతికాను గిఫ్ట్ కోసం, నేను అనుకున్న గిఫ్ట్ కోసం, కానీ అది నాకు దొరకలేదు అండ్ డెలివరీ డేట్ కూడా చాలా లేట్ ఉంది. సో ఫైనలీ అన్ని షాప్స్ తిరిగి, నైకా స్టోర్లో తిరిగి అనుకున్నది దొరకక కుషల్స్కి వెళ్ళాను. కుషల్స్కి వెళ్ళి ఒక బ్రేస్లెట్ తీసుకున్నా. ఆ బ్రేస్లెట్ ఇంత పెద్ద బాక్స్లో ఇచ్చాడు, బట్ యా అది నేను మీకు ఇక్కడ షార్ట్ యాడ్ చేస్తాను ఎలా ఉందో. ఓకేనా, బాయ్. ఆల్సో ఐఎమ్ ఆల్ రెడీ, హెయిర్ కర్ల్ చేసుకున్నా అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్ళిపోతా. సో ఈ లుక్ మీరు చూడాలంటే నా షార్ట్స్లో పెట్టుంటా, చూడండి. బాయ్. లంచ్కి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడు. లేదు, ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళాలి, 9 ఉంది, అయిపోద్ది మళ్ళీ. సర్లే రోయ్, బంక్కి వెళ్ళి అప్పుడు లంచ్కి వెళ్తాం. లేదు మధ్యలో పార్క్ వాట్ ఎవర్, లంచ్కి వెళ్తున్నాం. లేదు నోర్మయ్. రెడీయా? వెళ్తున్నాం తిన్నాను. మిసాకి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్బాక్సింగ్ చేయాలా? యా. ఏంటి
అంత జస్ట్ అదంతా డబ్బానే, అంత లోపల ఏం లేదు అంతలా. City lights blink, they got secrets to spill. Painted asphalt whispers a soulful chill. Clouds pass slow like memories that fade. Walking through the midnight, chasing dreams we made. Echo of your laugh, now a ghost in the shade. Every step a crack where the smile decayed. Voices in my head softly hum your tune. Dancing with the shadows under a silver moon. Falling stars write your name across the sky. Every trail burns bright, but they won't tell me why. Colliding with the echoes where love used to bloom. In the deep of the night, under a pale lit room. Street lamp flickers out, matches my doubt. Counting lonely steps, trying to map a route. Past the pain and the fear, beyond the cold air. City lights blink, they got secrets to spill. భయ్యా భయ్యా డిక్కీ వేసుకోలేదు భయ్యా. పోయిందండి, కింద పొగ వస్తుంది. అదే అమ్మో క్రేజీ. చిచ్చి షెడ్కి వెళ్తున్నట్టుంది కారు. హాయ్. సో ఐఎమ్ బ్యాక్ హోమ్ నౌ. బాగా అయింది లంచ్ అయితే. పానేజియన్ తిన్నాము. తర్వాత ఇప్పుడు ఎవరింటికి వాళ్ళు వచ్చేసాం. చాలా టైర్డ్గా ఉంది, ఎందుకంటే మార్నింగ్ కూడా అరౌండ్ 4కి అలా సెమీ స్లీప్, 4 to 5 అలా సెమీ స్లీప్లో ఉండి ఫాస్ట్గా లేచి ఇంకా పొద్దునుంచి అలా బయటే ఉన్నాం. ఇంటికి వచ్చి కూడా 3 hours అలా గ్యాప్ ఉంది. బట్ స్టిల్ ఆ 3 hours గ్యాప్లో కూడా అలా ఏదో ఒక పని చేయడమే అయిపోయి రెడీ అవ్వడం అయిపోయింది. చాలా టైర్డ్గా ఉంది. సో వీ డిసైడెడ్ కొంతసేపు ఇంటికి వెళ్ళి, ఇన్ కేస్ ఓపిక ఉండి తను బయటకు వెళ్ళకపోతే వీ మైట్ మీట్ అగైన్ ఇన్ ద ఈవినింగ్. ఇఫ్ వీ డూ దెన్ ఐ విల్ వ్లాగ్ ఇట్, ఆర్ ఎల్స్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఏమైనా సజెస్ట్ చేయాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్.